ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमा वो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्ति वेदांत स्वामिनिधि नामने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి క్లాసుకు చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. సో ఈ రోజున మనము మరి 16 అధ్యాయంలో 21 శ్లోకాల నుంచి మనం 24 శ్లోకం వరకు క్లాస్ చెప్పుకుందాం. ఈ రోజున మన క్లాసులో ముఖ్యమైన అంశం ఏంటంటే ముక్తిని ఎలా పొందాలి అనే అంశం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. సో 21వ శ్లోకము ఎవరైనా చదవచ్చు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనాత్మనః కామ క్రోధ తదా లో లోభః తస్మాత్ ఏతత్రయః తదేత్. హరే కృష్ణ గురుజీ. యా, ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు 3 ఉన్నాయి. అవి ఏమిటంటే కామము, క్రోధము మరియు లోభము. కాబట్టి అందరూ కూడా వీటిని విడిచిపెట్టాలి. ఎవరైతే వీటిని విడిచిపెడతారో వారికి మాత్రమే ముక్తి లభిస్తుంది. ఈ రోజున మనము చెప్పుకునే అంశం ఏమిటంటే ముక్తిని ఎలా పొందాలి. ఎంత భక్తి చేసినప్పటికీ వారికి గనక కామము, క్రోధము మరియు లోభము గనక ఉంటే వారికి ముక్తి లభించే అవకాశం లేదు అని మనకి తెలుస్తుంది. అలాగే ముక్తి కావాలి అంటే ఒక ప్రాక్టీస్ కావాలి, ఒక ఆధ్యాత్మిక సాధన కావాలి. అందుకే ప్రతి మనిషి కూడా ఈ భూలోకంలో జన్మ తీసుకున్న తర్వాత వారందరికీ కూడా కొన్ని విధి నియమ నిబంధనలు పెట్టారు. దాన్నే మనము వర్ణాశ్రమ పద్ధతి అంటాం అన్నమాట. అంటే ఆ బ్రహ్మచర్య,
బ్రహ్మచర్యాశ్రమము, అలాగే గృహస్థాశ్రమము, అలాగే వానప్రస్థాశ్రమము, అలాగే సన్యాసాశ్రమం. ఈ 4 ఆశ్రమాలు కూడా ఉద్దేశం ఏంటంటే ముక్తిని పొందాలి, అంటే మోక్షాన్ని పొందాలి, అంటే భగవంతుణ్ణి చేరుకోవాలి. ముక్తిని పొందడం అంటే ఏంటి? ఈ భవబంధాల నుంచి కూడా ముక్తిని పొందాలి. ఈ బంధాల నుంచి ముక్తి పొందకుండా ఎవరు కూడా మోక్షాన్ని పొందలేరు, ఎవరు కూడా భగవద్ధామానికి చేరుకోలేరు. అందుకని త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనాత్మన కామక్రోధస్తథా లోభస్మాత్తేత్రయం తజేత్. నరకానికి ఈ 3 ద్వారాలు అంటారు: కామము, క్రోధము మరియు లోభము. కాబట్టి అందరూ కూడా వీటిని విడిచిపెట్టాలి. మరి ఒక్కసారి భాష్యం ఏ విధంగా రచించారు శ్రీల ప్రభుపాదులు చూద్దాం. మరి ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ గురుజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ. తాత్పర్యం భాష్యంపై శ్రీల ప్రభుపాద. ఆత్మ వినాశనానికి దారితీసే నరక ద్వారములు 3 ఉన్నాయి: కామము, క్రోధము మరియు లోభము. కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ. సో నేను చెప్పింది భాష్యం చదవమని చెప్పాను. ఎవరైనా పద్మావతి ఎవరైనా ఓకే ఈరోజు గురుజీ. హరే కృష్ణ గురుజీ. పద్మావతి గురుజీ. శ్రీల ప్రభుపాద వారి భాష్యం కి జై, శ్రీల గురుదేవ్ కి జై. అసుర జీవితపు ఆరంభము ఇక్కడ వర్ణింపబడింది. మానవుడు తన కామమును తృప్తి నొందించుటకై యత్నించును. అట్లు చేయలేక విఫలుడైనచో లోభము, క్రోధము ఉద్భవించును. అసుర జీవజాతికి పతనము కాకూడదని కోరుకొను బుద్ధిమంతుడు తప్పక ఈ 3 శత్రువులను విడుచుటకు యత్నింపవలెను. ఎందుకనగా అవి భౌతిక బంధముల నుండి ముక్తి నొందు అవకాశము లేకుండానట్లుగా ఆత్మను నాశనము చేయు సమర్థులై ఉన్నవి. హరే కృష్ణ గురుజీ. ఈ 3 వల్ల ప్రమాదం ఏమిటంటే ముందు ముక్తి పొందే అవకాశం లేదు. అందుకని ఈ 3 శత్రువుల్ని ప్రతి ఒక్కరు విడిచిపెట్టాలి. ఈ 3 ఎవరికైతే ఉంటాయో వారిని ఏమన్నారు? అసురులతో సమానంగా పోల్చారు. అంటే ఎవరు? రాక్షసులతో సమానంగా పోల్చారు వారు. అందుకని ఈ 3 కూడా నరకానికి ద్వారాలు లాంటివి. అలాగే ఈ 3 కూడా శత్రువులు అనమాట. ఇలా 3 కూడా ఎలాగా? కామము అంటే కోరిక. కోరిక తీరలేదనుకోండి కోపం వస్తుంది. అది. సో మానవుని కష్టాల కారణం ఏమిటని ఎవరంటే ఏమని చెప్తారు? మొట్టమొదటి కోరిక వలనే కష్టం కోరిక. వస్తుంది. కోరిక తీరకపోతే ఏమవుతుంది? వాళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంలో ఏదో ఒకటి చేస్తారనమాట. అంటే ఆ కోరిక తీరకపోవటం వల్ల వాళ్ళకు వచ్చే కోపములో విచక్షణారహితాన్ని కోల్పోతారు. విచక్షణారహితాన్ని కోల్పోతారు. అంటే మనము భార్యతో ఎలా ప్రవర్తించాలి, తల్లితో ఎలా ప్రవర్తించాలి, మన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి, భర్తతో ఎలా ప్రవర్తించాలి, బంధువులతో, స్నేహితులతో, ముఖ్యంగా ఆ గురువుల పట్ల, బ్రాహ్మణుల పట్ల, సమాజంలో పెద్దవారి పట్ల ఎలాగ ప్రవర్తించాలో తెలవక విచక్షణారహితాన్ని కోల్పోతారనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 3 శత్రువుల్ని విడిచిపెట్టాలి. మహాభారతంలో ద్రౌపదికి ఒక మంచి ఆణిముత్యం లాంటి ఒక విషయం చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు. సఖీ, నీవు క్రోధాన్ని విడిచిపెట్టు. ఈ క్రోధము దేనికి దారితీస్తుందంటే, ఈ క్రోధం అంటే ఏంటి? కోపం ఉండటం వల్ల బుద్ధి సరిగా పనిచేయదు. బుద్ధి సరిగా పనిచేయకపోతే మనము ఏమి చేయాలో ఏమి చేయకూడదో మనకి తెలవదు. అందుకే చూడండి, ఆ ఇద్దరు వ్యక్తులుకి ఒక శత్రుత్వం ఉంది. ఒకడు చాలా ఆవేశంగా కత్తి తీసుకుని ఇంటికి వెళ్తాడు. కానీ ఇంకోడు ఆలోచనపరుడు, వాడు కత్తి తీసుకుని ఇంటికి వచ్చే పాటికే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాడు. వాడు వచ్చి అన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. ఇందులో తెలియగల వాళ్ళు ఎవరండి? చెప్పండి.
ఇందులో తెలియగల వారు ఎవరు చెప్పండి మన క్లాసులో? క్లాసులో ఉన్నారా? హరే కృష్ణ, మీరు ఎవరైనా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా గురూజీ? సార్. సి ఒక ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒక అతను కత్తి తీసుకొని వాడి ఇంటికి బయలుదేరాడు కోపంతో. ఆ విషయం తెలుసుకున్న వాడు ఇంటికి రాగానే పోలీసుని పిలిపించి అరెస్ట్ చేయించాడు. ఇందులో తెలియగల వాడెవడు? అరెస్ట్ పోలీస్ చేయించిన హోల్డ్ వాడికి చేశారు. ఆ టైంలో ఆలోచన ఎలా వచ్చింది? వాడికి బుద్ధి పనిచేయటం వల్ల. బుద్ధి పని చేయటం వల్ల. సో ఈ విధంగా ఏంటంటే మనము ఇదే విషయం మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపది చెప్తాడు. క్రోధాన్ని కంట్రోల్ చేసుకో సఖి అని చెప్తారనమాట. అందుకని మనకి కామము, క్రోధము, లోభము ఈ మూడు కూడా చాలా శత్రువులు. మరి గాంధారికి 9 పుత్రులు పోయిన బాధ కలగడానికి కారణం ఏంటి? ప్రధానం ఏంటంటే కామము, అంటే కోరిక. ఈ కోరిక ధృతరాష్ట్రుడికి కూడా ఉంది, ఆటోమేటిక్గా దుర్యోధనుడికి కూడా ఉంది, శకునికి ఉంది. దానివల్ల మొత్తం కౌరవులందరూ కూడా నశించిపోయారనమాట. అది 22వ శ్లోకం చదవచ్చు. హరే కృష్ణ గురూజీ, పద్మావతి గురూజీ. హరే కృష్ణ. ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వార్తైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిం. హరే కృష్ణ గురూజీ. చీకటి దశగా ఉన్న ఈ 3 ద్వారము నుండి ముక్తి పొందిన వారు ఆత్మ శ్రేయస్సుకై పరిశ్రమిస్తారు. తద్వారా వారు పరమ లక్ష్యాన్ని పొందుతారు. ఇక్కడ మనము ఎవరు పరమ లక్ష్యాన్ని పొందగలరంటే, ఎవరి ముక్తిని పొందగలరు అంటే వర్ణాశ్రమ పద్ధతిని ఆశ్రయించిన వారు. అంటే చూడండి, మనం ఇంతకుముందు కూడా గతంలో చెప్పుకున్నాం. మనం 4 ఆశ్రమాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి బ్రహ్మచర్య ఆశ్రమం. ఎప్పుడైతే వీరికి ఒక 10 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత గురుకులానికి పంపించి అక్కడ గురువు దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు. ఎటువంటి విద్యాబుద్ధులు అంటే అక్కడ ఆ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనే విషయాలు అక్కడ చక్కగా తెలుసుకొని తల్లి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, తండ్రి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, గురువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు వారిని దేవోభవ అన్నారు, అలాగే మానవ జన్మ యొక్క ఉద్దేశం ఏమిటి, అసలు ఎందుకు జన్మించారు ఇక్కడికి, మానవుని లక్ష్యం ఏమిటి, మానవుని యొక్క పర్పస్ ఏంటి, ఉం? అలాగే మానవుడు ఏ విధంగా జీవించాలి, అసలు మానవుడు ఎటువంటి కర్మలు చేయాలి, ఆ? ఆ, అతను ఎటువంటి ఆహారం తీసుకోవాలి, వారి యొక్క జీవన శైలి ఎలా ఉండాలి, ఉం? తల్లి అంటే ఏంటి, తండ్రి అంటే ఏంటి, గురువు అంటే ఏమిటి, అన్నదమ్ములు అంటే ఏంటి, అక్క చెల్లెలు అంటే ఏంటి, కుటుంబం అంటే ఏమిటి, బంధువులు, మిత్రులు, వారి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, బంధాలు, బంధుత్వాలు, అలాగే శాస్త్రము భగవద్గీత, భాగవతం, రామాయణం, భగవద్గీత, భాగవతం, రాముడు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాడు, శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా యుద్ధం చేశాడు, కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించాలి, మన దగ్గర ధనం ఉంటే ఆ ధనాన్ని ఏ విధంగా మనము ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ధార్మిక కార్యక్రమం చేయాలి, పూజ అంటే ఏమిటి, ఏ విధంగా పూజ చేయాలి, యజ్ఞం అంటే ఏంటి, ఏ విధంగా యజ్ఞం చేయాలి, ముఖ్యంగా వివాహమైన తర్వాత భార్యని ఏ విధంగా గౌరవించాలి, భార్యని ఏ విధంగా చూసుకోవాలి, సంతాన ఉత్పత్తి యొక్క ఉద్దేశం ఏమిటి, సంసారం అంటే ఏమిటి, శారీరక సంభోగం అంటే ఏమిటి, మైథున సుఖం అంటే ఏమిటి, స్నేహం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, త్యాగం అంటే ఏమిటి, అసూయ అంటే ఏమిటి, రాగం అంటే ఏంటి, ద్వేషం అంటే ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా సమస్తము కూడా గురుకులములో ఈ విద్యార్థిని
నేర్చుకుంటారు అక్కడ. అసలు మానవుడి జీవితం మొత్తం కూడా ఆ జీవితాన్ని చక్కగా సాగించడం కోసం ట్రైనింగ్ అంతా కూడా ఈ 10 సంవత్సరాల వయసు అప్పుడే గురుకులంలో నేర్చేసుకోవాలి. అదే బేసిక్ ఫండమెంటల్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ అన్నమాట. ప్రాథమికమైనటువంటి శిక్షణా తరగతులు అంటే ఇవేనమాట. ప్రతి ఒక్క వ్యక్తి జీవితానికి వంట ఎలా చేయాలి, గురువుకి ఏ విధంగా సేవ చేయాలి, ఇవన్నీ కూడా అక్కడ నేర్చుకుంటాడు. ఎప్పుడైతే ఆ విధంగా ట్రైనింగ్ అనే వ్యక్తి ఎలా ఉంటాడంటే నిరంతరం కూడా ఆ భక్తితో ఉంటాడు. ఎవరితోటి తల్లి పట్ల, తండ్రి పట్ల, గురువు పట్ల, దైవం పట్ల, సర్వజీవుల పట్ల కూడా దయా కరుణ ప్రేమతో ఉంటాడు. ఎటువంటి తప్పు చేయడానికి అవకాశం ఉండదు. ఈ బ్రహ్మచారి ఆశ్రమంలో నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళు గృహస్థాశ్రమానికి చక్కగా వెళ్ళొచ్చు. వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకొని అసలు వివాహం అంటే ఏంటో తెలుసుకుంటాడు. కాబట్టి అన్ని కూడా గురుకులంలో చక్కగా అతను సంతానోత్పత్తి చేస్తాడు. సంతానాన్ని కూడా మంచి ప్రయోజనం చేస్తాడు. సంతానం అంతా కూడా చక్కగా సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వానప్రస్థాన్ని స్వీకరిస్తాడు. ఇదే ముక్తి అంటే. వానప్రస్థం అందరూ స్వీకరించగలరా అంటే ఎలా స్వీకరించే కష్టమైపోతుంది అందరికీ. కానీ ఎలాగా అతను బ్రహ్మచర్యాసనం ఏదో ట్రైనింగ్ పొందాడో ఆ ట్రైనింగ్ ఇప్పుడు మనసులో పెట్టుకొని శిక్షణ పొందాడు కాబట్టి అన్నీ తెలుసుకుని ఎక్కడ ఎలా ఉండాలో సిస్టమేటిక్గా లైఫ్ లీడ్ చేస్తే అతను ఎప్పుడైతే కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి బాధ్యత తీరిపోయిన తర్వాత అతను వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తే అతనికి ముక్తి వచ్చినట్టుగా మనం పరిగణించవచ్చు. ఈ వానప్రస్థం తర్వాత ఇక నెక్స్ట్ హయ్యర్ లెవెల్ సన్యాసాశ్రమం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ముక్తిని పొందడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ముక్తిని ప్రసాదించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. భగవంతుడు గొప్ప వ్యవస్థని ఏర్పాటు చేశాడు గురువుల ద్వారా, ఈ సమాజంలో భక్తుల ద్వారా. అదే వర్ణాశ్రమ పద్ధతి గొప్ప వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు ఊరికి ఒక గుడిని, ఒక బడిని, గురువుని, శాస్త్రాలని, ఎన్నెన్నో దేవాలయాలని, ఎన్నెన్నో ఉత్సవాలు, పండుగలు అన్నీ కూడా భగవంతుడు ఏర్పాటు చేశాడు. అవన్నీ కూడా మన గొప్పటి అవకాశాలు. ఆ అవకాశాలను కూడా వినియోగించుకొని ముక్తి మార్గంలో ప్రయాణించడం కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలి. 23వ శ్లోకం వివరించు. చదవమంటారా గురుజీ? చదవండి అమ్మా. యః శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న సా సిద్ధిమావాప్నోతి నా సుఖం నా పరాం గతిం. ఎవరైతే శాస్త్రములలో చెప్పబడిన ఆదేశములను కాదని కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో వారు పరిపూర్ణ సిద్ధిని కానీ సుఖాన్ని కానీ చివరికి జీవిత పరమలక్ష్యమును కానీ సాధించలేరు. వారు శాస్త్రంలో చెప్పబడిన ఆదేశాలని ఏ విధంగా పాటించగలుగుతారంటే ఈ బ్రహ్మచర్య ఆశ్రమం ఉన్నప్పుడే. అంటే ప్రతి ఒక్కరు విద్యార్థి దశలో, అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, విద్యార్థిని దశలోనే అన్నీ కూడా నేర్చుకుంటే వారు శాస్త్రాల్లో చెప్పినట్టుగా వాళ్ళు ఆదేశాలని పాటించగలుగుతారు. లేకపోతే ఏమవుతారు, అందరూ కూడా కామ ప్రేరితులే ప్రవర్తిస్తారు. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, స్కూళ్ళలో విద్యా వ్యవస్థ ఎలా ఉందో మనం చూస్తున్నాం కదా. అది సో ఎటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఎవరు కూడా ఇవాళ అసలు పెద్దవాళ్ళని గౌరవించే పరిస్థితి చాలా తక్కువ కనపడుతుంది. గౌరవించిన వారే ఎక్కువ మంది ఉంటారన్నమాట. అది అందుకని ఇక్కడ అటువంటి వారు ఎప్పటికీ కూడా జీవిత యొక్క పరమ లక్ష్యాన్ని సాధించలేరు. ఏదో తాత్కాలికంగా ఈ భౌతికంగా ఏమైనా చేయొచ్చు. చెస్లో విన్నర్ అవ్వచ్చు, లేకపోతే బ్యాడ్మింటన్లో విన్నర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదో దాంట్లో విన్నర్ అవ్వచ్చు. కానీ కోర్స్ ఈ భౌతికంగా అది కూడా ఒక విధంగా మంచిదే, చెడు అలవాట్లు లేకుండా. కానీ మన పరమ లక్ష్యం ఏమిటంటే పరమ లక్ష్యాన్ని మాత్రం సాధించలేరు. ఇది
శాస్త్రాలు చెప్పబడిన వాటిని గనక మనం అనుసరించకపోతే, ఆచరించకపోతే గనక ఎవరు కూడా జీవితం పరమలక్ష్యాన్ని సాధించలేరు. ఎవరు పరమలక్ష్యాన్ని సాధించగలరు అంటే ఏ విధంగా అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నామో, ఒక విద్యార్థి దశలోనే వారు మంచి శిక్షణ కనుక పొందగలిగితే మనిషి ఏ విధంగా జీవించాలి, ఎటువంటి కర్మలు చేయాలి, పూజ అంటే ఏమిటి, వ్రతం అంటే ఏంటి, యజ్ఞం అంటే ఏమిటి, ఉత్సవం అంటే ఏమిటి, పండగ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకొని గనక చక్కగా అతను శిక్షణ పొంది గనక వారి యొక్క జీవితాన్ని చక్కగా జీవిస్తుంటే గనక తప్పకుండా వారు జీవిత యొక్క పరమ లక్ష్యాన్ని సాధించగలుగుతారు. అలా కాకుండా ఎవరైతే నామమాత్రంగా ఎవరికి తోచిన విధంగా వారు గనక కర్మలు చేస్తూ ఎప్పుడు కూడా కోరికల మీదనే దృష్టి ఉంటారనుకోండి, వారు ఎప్పటికీ కూడా వారు అసలు సుఖం అనేది ఉండదు వారి జీవితంలో. కానీ వారు భావిస్తారు, నేను సుఖంగా ఉన్నాను అని. క్షణకాల సుఖము ఏ మాత్రము నాయన అంటారనమాట. అది 24వ శ్లోకము చదవచ్చు ఎవరైనా. నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. తస్మాశాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. హరే కృష్ణ. కాబట్టి ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణముగా తీసుకునాలి. శాస్త్ర విధి విధానాలు ఉపదేశాలను తెలుసుకోవాలి. ఆ విధంగానే ఈ జగత్తులో ప్రవర్తించాలి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, శాస్త్రాల ప్రమాణంగా తీసుకోవాలి. ఏది చెయ్యాలి ఏది చేయకూడదని మనకేం కావాలి? బుద్ధి యోగం కావాలి. దీన్ని చూడండి, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. ఎవరైతే ప్రేమగా నాకు సేవ చేదురో వారికి తగిన బుద్ధి యోగమును నేను వసిగదను. ఎందుకండి బుద్ధి యోగం అంటే? ఇదిగో ఎందుకే, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అన్న విషయంలో క్లారిటీ ఉండాలి కదా. అందుకని శాస్త్రాలని మనం ప్రమాణంగా తీసుకోవాలి. శాస్త్ర విధి విధానాలను కూడా మనం అనుసరించాలి. అలాగే భగవంతుడు గురువు యొక్క ఉపదేశాలను కూడా మనము ఆచరించాలి, ఆదర్శంగా తీసుకోవాలి. ఆ విధంగా ఇక్కడ మనం ప్రవర్తించాలి. అంతేగాని నా లైఫ్ నా ఇష్టం, ఆ, ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది అంటే స్వేచ్ఛ స్వతంత్రం అంటే ఏమిటి? స్వేచ్ఛ స్వతంత్రం అంటే నేను ఒక్కడనే నాకు ఎవరితో పని లేదనుకుంటూ స్వేచ్ఛ స్వతంత్రం కాదు. ఈవెన్ ఒక్కరు కూడా ఏమీ కూడా చేయలేరు. చేసినా అది అందులో ఎటువంటి పురోగతిని కూడా సాధించలేరు. అందుకని ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయంలో శాస్త్రములనే మనం ప్రమాణంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటి మనం తీసుకోవాల్సిన ప్రమాణమైన శాస్త్రము? భగవద్గీత అండ్ భాగవతం. చెప్పారు కదా ఏం చెయ్యాలి అంటే, కలియుగ ధర్మమైనటువంటి హరినామ సంకీర్తనని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలి. కలియుగ ధర్మమైనటువంటి హరినామాన్ని ప్రతి ఒక్కరు కూడా జపం చేయాలి. కలియుగ ధర్మమైనటువంటి హరినామాన్ని ప్రతి ఒక్కరు కూడా స్మరించాలి అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఒక్కసారి మరి 24వ శ్లోకంలో భాష్యము ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ, నేను చదవను గురూజీ. హరే కృష్ణ గురూజీ. చదవండి తల్లి.
శ్రీల ప్రభుపాద్ వారి భాష్యంకి జై, శ్రీల గురుదేవ్కి జై. పంచదశాధ్యాయమున 15వ శ్లోకమునందు తెలుపబడినట్లు వేదమునందలి నియమ నిబంధనలన్నయూ శ్రీకృష్ణ భగవానుని ఎరుగుట కొరకే ఉద్దేశింపబడినవి. మానవుడు భగవద్గీత నుండి శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకొని భక్తియుక్త సేవయందు నిమగ్నుడై కృష్ణ చైతన్యమందు ప్రతిష్ఠు ప్రతిష్ఠితుడైనచో అతడు వైదిక గ్రంథములందు చెప్పబడిన అత్యున్నత జ్ఞాన పరిపూర్ణత్వమును పొందినవాడగును. చూడండి, చాలా ఎంత చక్కగా మనం చెప్పారంటే, వేదం యొక్క ఉద్దేశం ఏంటంటే భగవంతుని తెలుసుకోవటమే, శ్రీకృష్ణుని తెలుసుకుంటమే. వేదములో నియమ నిబంధనలు అంటే ఏంటి? శ్రీకృష్ణ భగవాన్ని తెలుసుకుంటాం కోసం ఉద్దేశింపబడినవే. అలాగే కృష్ణ భక్తితో సేవలో ఎవరైతే నిమగ్నమవుతారో, కృష్ణ చైతన్యములు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వేదము చదివితే ఏ విధమైన లాభం వస్తుందో అంతటికన్నా ఘనమైన లాభాన్ని పొందుతారు అని చెప్తున్నారు ఇక్కడ. ఎవరైతే కృష్ణ భక్తి భావన ఎందు ఉంటారో వారు వేదములో ఉన్న జ్ఞానాన్ని కూడా వారు బడిసినట్లే అని చెప్తున్నారు అనమాట. అంత గొప్ప విశిష్టత ఉన్నది ఈ కలియుగములో హరినామానికి, కృష్ణ భక్తి సేవలో. హరే కృష్ణ. కంటిన్యూ చేయండి అమ్మా. శ్రీకృష్ణ భగవానుని పొందుటకై ఉద్దేశింపబడిన ఈ మార్గమును శ్రీ చైతన్య మహాప్రభువు ఎంతో సులభము కావించెను. అతడు జనులకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును కీర్తిస్తూ భక్తియుక్త సేవా కార్యక్రములందు నెలకొని శ్రీకృష్ణునికి అర్పించిన ఆహార పదార్థములనే ప్రసాద రూపమున గ్రహింపవలెనని బోధించితిరి. ఇట్టి భక్తియుక్త సేవ కార్యకలాపములందు ప్రత్యక్షముగా నెలకొనిన వాడు వైదిక గ్రంథములనన్నింటినీ అధ్యయనము చేసిన వానగనే భావింపబడును. అట్టి పరిపూర్ణమైన అవగాహనకు నిశ్చయముగా వచ్చినట్టి వాడగును. కానీ కృష్ణ చైతన్యము లేని వారికి శ్రీకృష్ణుని భక్తియుక్త సేవయందు నెలకొననట్టి సామాన్య జనులకు సంబంధించిన నియమ నిబంధనలు వేద నిర్దేశముల ద్వారానే నిర్ణయింపబడును. చూడండి, ఎట్టి ఇక్కడ వా శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవానుడు కలియుగములో అందరినీ ఉద్ధరించడానికి అన్ని వర్ణాల వారిని, అన్ని ఆశ్రమాల వారిని, అన్ని వర్గాల వారిని కూడా శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధరించడం కోసం ఈ కలియుగములో భక్తుని అవతారములో శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించి ఈ కలియుగంలో మానవులకు సులభమైన విధానం ఏమిటి అని ఆయన ఆచరించి అందరికీ బోధించి ఆయన చూపించారు. ఏమిటండి ఈ కలియుగంలో సులభమైంది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని బోధించి, అలాగే కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించి కృష్ణ భక్తి సేవ చేస్తూ అందరికీ కూడా ఆయన ఆచరించి వారు అందరినీ కూడా భక్తి చేయమని చెప్పారు. ఆచరించి బోధించిన వాడిని ఏమన్నారంటే ఆచార్య దేవోభవ అన్నారనమాట. అంటే సాక్షాత్తు భగవంతుడే మనందరి పట్ల దయతో, కరుణతో, ప్రేమతో, వాత్సల్యంతో ఆయన వచ్చి ఇక్కడికి ప్రతి ఒక్కరిని కూడా ఉద్ధరించాలి, ప్రతి ఒక్కరు కూడా తిరిగి తన స్వధామానికి తీసుకొని వెళ్ళాలి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఒక సులభమైన మార్గాన్ని ఇచ్చారు. ఆ మార్గమే మనకి హరే కృష్ణ మహామంత్ర మార్గము. ఆ మార్గమే మనకి కృష్ణ భక్తి మార్గము. అటువంటి వాడు పరిపూర్ణుడు అని చెప్తుంది అనమాట. వారి యొక్క జన్మ ధన్యము అని చెప్తున్నారు అనమాట. ఇంకా కంటిన్యూ చేయండి తల్లి. అలా కాకుండా ఎవరైతే కృష్ణ భక్తి చేయని వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క భౌతికమైన బంధాల్లోనే
చిక్కుకొని ఉండిపోయే అవకాశం ఉంది. వారికి ముక్తి లభించడం మాత్రము సాధ్యపడే విషయం కాదు. కంటిన్యూ చేయను. ఎట్టి వాదము లేకుండా మానవుడు ఆ విధముగా వర్తింపవలెను. అట్లు వేద నియమములను అనుసరించుటనే శాస్త్ర సిద్ధాంతమును అనుసరణ అనబడును. బద్ధజీవులందు కనిపించు 4 ముఖ్య దోషములకు శాస్త్రము అతీతముగా కనిపించును. దోషపూరితమైన ఇంద్రియములు, వంచన ప్రవృత్తి, నిశ్చయముగా దోషాచరణము కలిగి ఉండుట, నిశ్చయముగా భ్రాంతికి లోనగుట అనునవే ఆ ముఖ్యమైన దోషములు. బద్ధ జీవితమునందు కనిపించు ఈ 4 దోషములే మానవుని నియమ నిబంధనలను అనుసరించుటయందు అనర్హునిగా గావించుచున్నవి. కనుకనే ఈ దోషములకు అతీతమైనట్టి శాస్త్రముచే విధింపబడిన నియమ నిబంధనలు ఎట్టి మార్పు లేకుండా మహర్షులు, ఆచార్యులు, మహాత్ములు అంగీకరించిరి. సాధారణముగా ఆధ్యాత్మిక అవగాహనమునందు నిరాకారవాదములు, సాకారవాదులు అను 2 పక్షములు భారతదేశమునందు గలవు. ఈ 2 పక్షములు వారును తమ జీవితమును వేద నియమములను అనుసరించే కొనసాగించుచుందురు. శాస్త్ర నియమములను అనుసరింపకుండా ఎవ్వరునూ పరిపూర్ణ స్థితికి తమను తాము ఉద్ధరించుకొనజాలరు. కనుకనే శాస్త్రముల సారమును పూర్తిగా అవగాహన చేసుకొనిన వాడు భాగ్యవంతుడిగా పరిగణింపబడును. భగవత్తత్వ విజ్ఞానమును అవగాహనము చేసుకొను సిద్ధాంతము పట్ల విముఖతమును వహించుటయే మానవుని సమస్త పతనములకు కారణమగును. వాస్తవమునకు అట్టి వైఖరి మానవుల గొప్ప తప్పిదము. కనుకనే దేవాది దేవుని భౌతిక శక్తి అయిన మాయ సదా త్రివిధ క్లేశముల రూపమున మనల్ని ఎల్లప్పుడూ బాధించుచున్నది. ఆ మాయాశక్తి భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడి అట్టి ఉన్నది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసుకొను మార్గమున అతడు అడుగుపెట్టుటకు మునుపు మానవుడు కనీసము సత్వగుణ స్థితికైనను ఎదగవలెను. సత్వగుణ ప్రమాణమునకు ఎదగనిచో మానవుడు అసుర జన్మకు కారణములైన రజోస్తమో గుణములందే నెలకొని వచ్చుచుండును. రజోస్తమో గుణములు స్వభావము శాస్త్రమును సత్పురుషులను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని నిజమైన అవగాహనను ద్వేషింతురు. వారు ఆధ్యాత్మిక ఆచార్యుని ఉపదేశములను తిరస్కరించి శాస్త్ర విరుద్ధులను లెక్కపెట్టురు. భక్తియుక్త సేవా మహిమను శ్రవణము చేసిన పిమ్మటను వారు దాని ఎడ ఆకర్షింపబడక సముద్ధారమునకై తమకు తాము కొన్ని పద్ధతులను కల్పించుకొందురు. మానవ సమాజమునందు గల కొన్ని దోషములివి. అవి అసుర జన్మలకు కారణభూతములగుచున్నవి. అయినను అత్యున్నత స్థితి అయిన ముక్తి మార్గమున శిష్యుని నడపగల తగిన ప్రామాణిక ఆచార్యం నుండి శిక్షణను పొందగలిగినచో మానవుని జీవితము సఫలము కాగలదు. శ్రీమద్ భగవద్గీత ఎందలి దైవాసుర స్వభావములు అను 16వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ గురూజీ. గుడ్ తల్లి, చాలా బాగా చదివారు. చివరికి మనకు కన్క్లూజన్ ఇచ్చారు. ఏమిటంటే ఒక ప్రామాణికమైన గురువుచే మనుజుడు ఉన్నతమైన స్థాయికి అతను గనక వెళ్ళగలిగితే అతని జీవితము సఫలము కాగలదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ముక్తి కావాలి అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమ నిబంధనలు పాటించాలి. శాస్త్రంలో మనము శాస్త్ర ప్రవీణులు అవ్వటం కోసం శిక్షణ పొందాలి. శాస్త్రంలో విధి విధానాలు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఎవరు తెలియజేస్తారంటే ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు. ఈ విధంగా అన్ని తెలుసుకొని ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు దగ్గర శిక్షణ పొంది వారు ముక్తిని పొందాలి. ఎప్పుడైతే ఈ ఒక్క ముక్తిని పొందుతారో వారు మాత్రమే మోక్షాన్ని పొందడానికి భగవద్ధామం వెళ్ళటానికి అవకాశం ఉన్నది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువును స్వీకరించి వారి యొక్క సలహాల మేరకు, వారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా భక్తి చేయవలసిన అవసరము ఉన్నది. ఈ రోజున మనం చర్చించిన ముఖ్యమైన అంశం ఏంటంటే
ముక్తిని ఎలాగ పొందాలి. మొత్తానికి మనము 16 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాము. ఈ అధ్యాయంలో దైవాసుర స్వభావములు మనం చాలా చర్చించుకున్నాము. ఈ అధ్యాయంలో మనం అంటే ఆ, దైవీ గుణాలు ఎలా ఉంటాయి, రాక్షస గుణాలు ఎలా ఉంటాయి, నరకలోకానికి ఎలా వెళ్తూ ఉంటారు, అంటే వారి గుణాలు ఎలా ఉంటాయి, వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఏమి చేస్తే వాళ్ళు రాక్షసులు అంటారు, ఏమి చేస్తే వారిని దేవతలు అంటారు, దైవీ గుణాలు ఉన్నాయని మనం ఎలా కనిపెట్టవచ్చు, అలాగే రాక్షస గుణాలు ఎలా కనిపెట్టవచ్చు అనే విషయాల గురించి మనం ఎన్నో చాలా సుదీర్ఘంగా బాగా చర్చించుకున్నాం మన 16 అధ్యాయం అంతా కూడా. మరి చివరిగా ఈ రోజున మనం ముక్తిని ఎలా పొందాలో కూడా తెలుసుకున్నాము. రాక్షస గుణాలు ఉన్నవారు ఎవరికి కూడా ముక్తి రాదు, ఈ విషయం తెలుసుకోవాలి. కేవలము దైవీ గుణాలు ఎవరైతే ఉంటాయో, దైవీ గుణాలను ఎవరైతే పెంపొందించుకుంటారో వారికి మాత్రం ముక్తి వస్తుంది. మరి దైవీ గుణాలు ఎలా వస్తాయి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కలియుగ ధర్మమైనటువంటి హరినామ జపం చేయటం, హరినామ స్మరణ చేయటం, హరినామ సంకీర్తన చేయటం, మరి కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడం, భగవద్గీత భాగవతం అధ్యయనం చేయటం, ఇవన్నీ కూడా మనకి చైతన్య మహాప్రభు మనకి ఆచరించి మరి చూపించి వారు వెళ్ళారు. ఏంటి అందరూ కూడా మనము ఈ విధంగా కృష్ణ భక్తి చేస్తూ ముక్తిని పొందే ప్రయత్నం చేయటం కోసమే ఈ యొక్క 16 అధ్యాయం అనమాట. అలాగే మనము రేపు నుంచి 17 అధ్యాయం మనం ప్రారంభించుకుందాం. ఓకే. ఈరోజు జరిగినటువంటి క్లాస్లో మీలో ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చును. అలాగే ఈరోజు క్లాస్ ద్వారా మీరు ఏమి తెలుసుకున్నారో కూడా మీరు చెప్పవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి చే, శ్రీల గురుదేవికి చ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. సెషన్ నుంచి నేను అసలు ముక్తిని ఎలా పొందాలి అనే విషయం గురించి తెలుసుకున్నాను గురుజీ. ఫస్ట్ బేసిక్ స్టెప్, అసలు ఆత్మ వినాశానికి, నరకానికి వెళ్ళడానికి ఉన్న 3 ద్వారాలు కామం, క్రోధం, లోభం. ఎవరికైతే ఈ కామము, క్రోధము, లోభం ఉంటాయో వారికి ముక్తి రాదు, వారికి ముక్తి పొందే అవకాశమే ఉండదు అని తెలుసుకున్నాను గురూజీ. అసలు ఫస్ట్ మానవుని కష్టాలకి మొదటి కారణమే కోరిక. కోరిక అనేది ఎప్పుడైతే తీరకుండా ఉంటుందో అప్పుడు వారికి కోపము, లోభము, క్రోధము ఇవన్నీ వస్తూ ఉంటాయి. కోపం ఉన్న వారికి ఆటోమేటిక్ గా బుద్ధి సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. బుద్ధి సరిగ్గా పనిచేయకపోతే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేవి ఏవి తెలియకుండా ఉంటారు. అండ్ ఇంకొక పాయింట్, ఎవరైతే బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం పాటిస్తూ బంధాల నుంచి విడుదలవుతారో వారికి ముక్తి లభిస్తుంది అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ ఇంకొక వే, ముక్తి కావాలి అంటే శాస్త్ర విధానాలను పాటిస్తూ ఆ శాస్త్ర విధానాలను కూడా ఒక ప్రామాణిక గురువుని పొంది వారి దగ్గర శరణాగతి పొంది వారి నుండి శిక్షణ పొందితే అప్పుడు మనకి ముక్తి వస్తుంది. ముక్తి పొందిన తరువాత మోక్షం ద్వారా మనం భగవద్ధామానికి చేరుకుంటాము అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ తల్లి, చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే. కృష్ణ పరమాత్మ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. ధన్యవాద ప్రణామం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ గురుజీ. ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ. నందత్ ప్రణామ్ గురుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ.